తెలంగాణ సమాజం బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన సమాజం. ఎవరి కింద ఎవరు బానిసలు కాదు అని పోరాడి సాధించుకున్నటువంటి స్వతంత్రం. నైజాం నుంచి, దొరల నుంచి, పటేల నుంచి, చలుబాంచల దొర అని ఎదురు తిరిగిన గడ్డ ఇది. ఇంకా బడుగు బలహీన వర్గాలని తొక్కేస్తాం, నలిపేస్తాం, బానిసలుగా మార్చేస్తామంటే ఏ సమాజానికి దీన్ని తీసుకెళ్తున్నారు? ఏ పూడల ఆలోచనతో సమాజాన్ని నడిపించదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆయన క్యాబినెట్ లో మంత్రిగా వెంకరెడ్డి గారు ఉన్నారు కాబట్టి. ఆయనేమో ఒక బీసీ పెట్టే డీసీ ప్రెసిడెంట్ అయితే వారవలేడు. కాంగ్రెస్ పార్టీకి లాయలు, కమిటెడు, ఓయూ విద్యార్థి, తెలంగాణ ఉద్యమకారుడు, డీసీ అధ్యక్షుడు అయితే వారవుడు. వాళ్ళ మనుషులేమో తమకు వ్యతిరేకంగా సర్పంచ్ నామినేషన్ ఇస్తే వారవరు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మాకు బానిసలుగా ఉండండి అని చెప్పదలుచుకున్నారా? మాకు బానిసలుగా బతకండి అని చెప్పదలుచుకున్నారా? బానిసత్వానికి వ్యతిరేకంగా, వ్యక్తి చాకరికి వ్యతిరేకంగా, వివక్షకు వ్యతిరేకంగా, అసమానతలకు వ్యతిరేకంగా పిడికెలు బిగించి ఎర్ర జెండాలెత్తి పోరాడిన గడ్డ తెలంగాణ గడ్డ. ఇక ప్రతి బిడ్డకి ఒక పౌరుషం ఉంటుంది తెలంగాణ గడ్డ మీద. పోరాటం తెలంగాణ బిడ్డలు కొత్తగా ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా పోరాడి సపరేట్ కాలేకపోయింది. కానీ తెలంగాణ చాలా డిమాండ్ ఉన్న తెలంగాణ పోరాటానికి ఢిల్లీ కోటలు తల వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు? తెలంగాణ ప్రజల పోరాటం అలా ఉంటుంది. ప్రజల పోరాటం అంటే తెలంగాణ ప్రజలకి పోరాటం అనేది వాళ్ళ రక్తంతోనే ఉంటుంది. ఇవాళ దాన్ని అణిచే ప్రయత్నం చేస్తే, మళ్ళా దొరపెత్తనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే, బానిసత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే, అణిచివేసే ప్రయత్నం చేస్తే సామాజిక వర్గాలని, బడుగు బలహీన వర్గాలని తిరుగుబాటు, దొరవారు తిరుగుబాటు. నీ పదవి ఊడే కాడికి పోయింది. నిజానికి బీఆర్ఎస్ చేతుల్లో నుంచి కాంగ్రెస్ చేతుల్లోకి అధికారం రావడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? ఆయన దొరలా వ్యవహరిస్తున్నాడు, నియంత్రణ వ్యవహరిస్తున్నాడు అని ప్రజలు భావించడం వల్ల అధికారం చేతులు మారింది. కేసీఆర్ పరిపాలన బాగలేదనో, కేసీఆర్ పథకాలు ఇవ్వట్లేదనో కాదు. కేసీఆర్ దొరలా బిహేవ్ చేస్తున్నాడు, వాళ్ళ కుటుంబం నియంత్రణ బిహేవ్ చేస్తుంది. ఒకే ఒక్క కారణం చేత అధికారం బీఆర్ఎస్ చేతుల్లో నుంచి కాంగ్రెస్ చేతుల్లోకి మారింది. కాంగ్రెస్ వాళ్ళు అదే చేస్తే కాంగ్రెస్ కుర్చీని రాగేసుకోవడం కూడా ప్రజలకి పెద్ద విషయం ఏమి కాదు.